మహిళలకి భద్రత అనేది పూర్తిగా కరువైందండి. ఆంధ్రప్రదేశ్‌లో స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. మహిళా హోంమంత్రి అయిన, దళిత హోంమంత్రి అయిన వంగలపూడి అనితమ్మ గారు మాత్రము హ్యాపీగా జూమ్ కాల్‌లలో కంపెనీలు తెచ్చుకుంటున్నారు గానీ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక్క ఫోన్ కాల్ చేసి ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడడానికి కూడా ఆవిడకి టైం ఉండట్లేదు. అసలు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆవిడ ఎక్కడదా అనుకున్నారనేది చెప్పాలి. ఎందుకంటే ఆమె రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, లేకపోతే హెరిటేజ్ అనే కంపెనీకి హోమ్ మినిస్టర్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ కమిషన్ అసలు ఎక్కడికి పోయింది, ఉందా లేదా? ఎందుకంటే మొన్న కావలిలో ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత గుంటూరులో జరిగింది, ఈ రోజు రాజమండ్రిలో జరిగింది, రేపు ఆత్మకూరులో జరుగుతుందా? ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన వంతైన గొంతిచ్చి మాట్లాడాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే రిఫ్లెక్ట్ అవ్వాల్సిన బిఎస్ఎన్ సెక్షన్స్ ఏవి పెట్టకుండా నామకే వాస్తు సెక్షన్లు పెట్టి అమ్మాయి తండ్రి ఎంతో బాధపడుతున్నా సరే దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేస్తున్నారు తప్పితే న్యాయం కోసం ఒక్కరు కూడా పోరాటం లేదు అన్నది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. నారా లోకేష్ గారిని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. మీ తల్లి గారిని ఒక మాట అన్నారని చెప్పి రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారండి. ఇప్పుడు ఇంతమంది తల్లుల బాధ మీకు కనిపించట్లేదా అండి? ఇంతమంది ఆడవాళ్ళ బాధ ప్రాణాలు మీకు వినిపించట్లేదా అండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నేను 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను 3 టర్మ్లు చీఫ్ మినిస్టర్ గా చేశాను అన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆడవాళ్ళ భద్రత కోసము మీరు ఒక్కటంటే ఒకటి చేశారా సార్? ఒక లా తీసుకొచ్చారా సార్ ఆడపిల్లల్ని కాపాడడానికి? లా మీకు ఇంత మెజారిటీ ఇచ్చి ప్రజలు మిమ్మల్ని చట్టాలు చేయడానికి కూర్చోబెట్టే చట్టసభలలో మీరు చట్టాలు చేయడం ఆపేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఏమైంది? రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం మనం, కానీ నిజంగా ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చిందా? మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు ఆడపిల్లకి ఈ రోజైనా స్వతంత్రం వచ్చిందా? రాత్రి 9 గంటలకు సరదాగా సినిమా చూద్దామని వెళ్ళిన ప్రియాంక, డాక్టర్ ప్రియాంక, అది ఒక్క డాక్టర్ ప్రియాంకకే కాదు, ఇంకా ఆమె సరౌండింగ్ లో ఉన్న మనం స్నేహితులు కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, ఆ ఇన్సిడెంట్ లో మీరు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎంత మంది మహిళలు ఇంపాక్ట్ అయ్యారనేది అర్థమవుతుంది. అసలు రాష్ట్రంలో భద్రత కరువైంది అన్నదానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా కష్టం మన ఇంటి ముందరకు వచ్చేదాకా కూడా ఎదురు చూడకూడదు. ఎప్పుడు కూడా కష్టం ఎవరికి వచ్చినా సరే మనం నిలబడాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తంలో కూడా భద్రత కరువైంది. నారా లోకేష్ గారు మీరు ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత గురించి ఆలోచించాలి. మహిళల భద్రత అనేది మా హక్కు, అది రాజ్యాంగం మాకు ఇచ్చింది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. ఈ వేదికగా చెప్పదలుచుకున్నాము. ఇది ఓన్లీ ఒక కొవ్వొత్తిలా మీరు చూడొద్దు. ఇది కొవ్వొత్తి నుంచి ఆడవాళ్ళ ఆదిశక్తి లాగా మారుతుంది ఫ్యూచర్ లో. ఇప్పటికైనా మేల్కోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళ భద్రత గురించి, చట్టాల గురించి ఆలోచించండి. ఇక మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నారు. అసలు ప్రశ్నించడం వదిలేయండి, కనీసం పరామర్శకు కూడా రావట్లేదు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీకు కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే చెవులు వినిపించట్లేదు? షోల్డర్కే కదా సర్జరీ అయింది. మరి ఈ రోజు ఎందుకు కనీసం ఒక ట్వీట్ పెట్టట్లేదు? ప్రశ్నించడానికి ప్రాబ్లం ఏంటి సార్ మీకు? మీరు పార్టీ పెట్టింది అందుకే అన్నారు, యువతని మొత్తం మీ సైడ్ మాట్లాడారు. మరి ఈ రోజు ఒక స్టూడెంట్, ఒక డాక్టర్, ఒక అమ్మాయి చనిపోతే మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళ భద్రత కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చిన హక్కు. ఈ హక్కు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మద్దతుగా, పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకా ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసిన పోలీస్ యంత్రాంగానికి, ఇంకా మాకు పర్మిషన్లు ఇచ్చిన సిఐ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి.